అంబేద్కర్ అన్నది ఏంటి, ఏ కాంటెక్స్ట్లో వద్దన్నాడు, ఆయన ఏ కాంటెక్స్ట్లో ఈ పదాలు చేర్చాల్సిన అవసరం లేదు అన్నాడు, వద్దలే. అంటే సెక్యులర్ అన్న దాని మీద చర్చ జరిగినప్పుడు మీరు భారత రాజ్యాంగంలోని ఈక్వాలిటీ ప్రొవిజన్ చదవండి, లిబర్టీ ప్రొవిజన్ చదవండి, ఇవన్నీ కూడా దే ఆర్ నథింగ్ బట్ సెక్యులర్. అవి లౌకిక ప్రతి భారతీయునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది అని ప్రతి పౌరునికి హక్కులు ఇచ్చారు. మతాల ఆధారంగా ప్రజల మధ్య వివక్ష చూడకూడదు అని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉన్నది కదా, మళ్ళీ ఎందుకు పేర్కొనాలి? ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. అది వాడిన పదం ఏంటంటే ఇది వాగాడంబరం అవుతుంది, ఇది అన్నెసెసరీ. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పాం కదా మనం మాట్లాడినప్పుడల్లా. తెలంగాణ భారత రాజ్యం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది అని ఉపన్యాసం ఇవ్వం ప్రతిసారి. ఎందుకంటే ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడే తప్ప సెక్యులర్ అని వాడకూడదని. కానీ సెక్యులర్ అనే దానికి తాను వ్యతిరేకమని ఎక్కడా అంబేద్కర్ అనలేదు. తర్వాత సోషలిస్ట్ అన్న పదానికి కూడా ఆయన ఉన్నది, సోషలిస్ట్ అన్న పదం ఉండకూడదు, నేను వ్యతిరేకము అని ఎక్కడా అనలేదు. మీరు ఆయన రచనలు చదివితే సామ్యవాద దృక్పథం ఆయన రచనలో చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఆయన అన్న మాట ఏంటి అంటే